రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం శనివారం కర్నూలులో ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని వినాయక్ ఘాట్ వద్ద నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారు, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబ్లేష్ గారు పాల్గొన్నారు. పరిశుభ్రమైన నగర నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు హాజరయ్యారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని 4 వారాల ప్రత్యేక కార్యాచరణతో అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. భాగమే ఈ రోజు మొదలుపెట్టినటువంటి డ్రైవ్ కార్యక్రమం. మనము మున్సిపల్ కార్పొరేషన్ పనిచేయడమే కాదు, ప్రజల్లో కూడా బాధ్యత, అవగాహన పెంచాలన్నటువంటిది కార్యక్రమం ఉద్దేశం. ఆ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, యాక్చువల్గా మనం ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి పార్టిసిపేషన్ తో ఈ కార్యక్రమాన్ని మన టౌన్ లో, సిటీలో ఈరోజు ప్రారంభిస్తున్నాం. ప్యారలల్ గా మనకి 52 వార్డులో కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ ఆధ్వర్యంలో 52 మంది నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ చేశాం మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు. అక్కడ వాళ్ళు ప్యారలల్ గా ఇటువంటి కార్యక్రమాలని చేస్తారని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ, ముందుగా ఇక్కడ జరగాల్సిన కార్యక్రమం కాకపోతే ఒక మ్యాసివ్ డ్రైవ్ లాగా తీసుకుంటూ ఒక 4 వారాలు 4 కాన్సెప్ట్స్ తో ముందుకు రావడం జరిగింది. మెయిన్ గా ఏంటంటే ప్రభుత్వం సైడ్ నుంచి మనం జనరేట్ చేసిన చెత్త మనం ఏదైనా వాడేటప్పుడు ఆ చెత్త ఎక్కడికి వెళ్తుంది అనేది అందరం ఆలోచించాలి. నగర ప్రజలందరూ మనం ఆ చెత్తని ఏం చేస్తున్నాం, తర్వాత చాలా వస్తువులు వాడుతాం మనం డైలీ లైఫ్ లో. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి తిరిగి పడుకునేంత వరకు చాలా వరకు చెత్తని జనరేట్ చేస్తున్నాం. అదంతా ఎక్కడికి వెళ్తుంది అనేది పబ్లిక్ ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు మనకి ప్రభుత్వ సైడ్ నుంచి ఇప్పుడు తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ గా మీ ఇళ్లలో ఇచ్చిన తర్వాత దాన్ని మనం కలెక్ట్ చేసి సెగ్రిగేషన్ అవుతుంది ఫస్ట్ మీ ఇంట్లో, తర్వాత కలెక్షన్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. మనం ఇక్కడ ఓన్లీ డంప్ యార్డ్ లో పూర్వం లాగా పడేయకుండా దాన్ని ఏం చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ తడి చెత్త అయితే మనం దాంట్లోంచి విండ్రో కంపోస్టింగ్, వెర్మి కంపోస్ట్ జనరేట్ చేస్తున్నాము. పొడి చెత్త అయితే మనం దాన్ని రీసైకిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సెంటర్స్ కూడా ఉన్నాయి, రెడ్యూస్, రీసైకిల్ అండ్ రీయూజ్ అని చెప్పి. సో ఆర్ఆర్ఆర్ సెంటర్స్ లో కూడా పాత బట్టలు కూడా ఉన్నాయి. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే పాత బట్టలు కూడా తీసుకోవచ్చు. సో ఆ సెంటర్స్ కూడా టోటల్ గా మనకి ఎన్ని ఉన్నాయండి ఇక్కడ 52 వార్డుల్లో కూడా 52 ఉన్నాయి. సో ఆ సెంటర్లే కాకుండా మనకి ఈ కన్స్ట్రక్షన్ అండ్ డిమోలిషన్ వేస్ట్ కూడా రీసైకిల్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కూడా మనం తీసి రీసైకిల్ చేసుకుంటూ ఉన్నాము. అలాగే కార్టన్స్, అట్టపెట్టెలు కూడా రీసైకిల్ చేసుకుంటూ ఉన్నాం. అంటే వెట్ వేస్ట్ ని కూడా మనం సెగ్రిగేట్ చేసి దాన్ని ఎలా రీసైకిల్ చేసుకోవాలి అది కూడా వీఆర్ డూయింగ్ ఇట్. ఇదే కాకుండా మనకి ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఒకటి వస్తుంది కర్నూలుకి. ఇప్పుడు ఎందుకంటే రోజుకి మనం చూసుకుంటే 225 టన్నుల చెత్త రోజు మనం జనరేట్ చేస్తున్నాం ఇక్కడ పబ్లిక్. సో దాన్ని ఏం చేస్తున్నాం అనేది చెప్తున్నాను. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని 4 వారాల ప్రత్యేక కార్యాచరణతో అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి వారంలో నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, రెడ్ మరియు ఎల్లో స్పాట్స్ వద్ద ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండో వారంలో కాలువలు, డ్రైన్లు, వీధుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. మూడో వారంలో వ్యర్థాల వర్గీకరణపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మార్కెట్లు, వాణిజ్య ప్రాంతాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టనున్నారు. ఇక 4వ వారంలో ప్రజా మరుగుదొడ్లు, చెత్త సేకరణ మరియు నిర్వహణ వ్యవస్థలను మరింత మెరుగుపరిచే చర్యలు అమలు చేయనున్నారు. ఈ సందర్భించారు. ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛతలో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అధికారులు తెలిపారు. నగర ప్రజలు కూడా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని చెప్పేసి కోరారు.